నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దూసుకుపోతుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు కృషి చేస్తోంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హామీల అమలుకు చర్యలు తీసుకుంటోంది. అయితే ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలు 2 లక్షల రూపాయల పంట రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 15 నాటికి ఈ హామీ అమలు పూర్తి చేస్తామని తెలిపారు. ఇప్పటికే ఈ హామీ అమలుకు మార్గదర్శకాలు రెడీ చేశారు. ప్రభుత్వ రుణమాఫీకి అవసరమైన నిధులు సమకూర్చుకునే ప్రయత్నంలో ఉంది. ఈ క్రమంలో రుణమాఫీకి అర్హులు నిర్ణయించింది ప్రభుత్వం. ఇక రుణమాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదని, పాస్బుక్ అధికారికంగానే ఆధారంగానే దీన్ని అమలు చేస్తామని చెప్పుకోవచ్చింది. అలాగే 2 లక్షల రూపాయల వరకు మాత్రమే రుణమాఫీ చేస్తామని రేవంత్ సర్కార్ స్పష్టం చేసింది. తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తుందని, రుణమాఫీ తర్వాత రైతు భరోసా ఇతర పథకాలపై దృష్టి పెడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. అయితే రుణమాఫీపై ప్రకటన వెలువడిన నాటి నుంచి బ్యాంకుల్లో బంగారం తనఖా పెట్టి తీసుకున్న రుణాలను కూడా మాఫీ చేస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టతనిచ్చారు. రుణమాఫీ హామీలలో భాగంగా కేవలం పంట రుణాలు మాత్రమే మాఫీ చేస్తామని, బంగారంపై తీసుకున్న రుణాల మాఫీ కావని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దాంతో గోల్డ్ లోన్ మాఫీ అవుతుందని భావిస్తున్న వారికి ఈ ప్రకటన కాస్త నిరాశ కలిగించింది. మరోవైపు మహిళలకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్. తెలంగాణలోని ప్రతి గ్రామంలో మీ సేవా కేంద్రం ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. అయితే ఇక్కడే మహిళలకు బెనిఫిట్ కలగనుంది. స్వయం సహాయక సంఘాల మహిళలకు వీటి నిర్వహణ బాధ్యతలను కేటాయించనుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం వారికి రుణం రూపంలో ఆర్థిక సాయం అందించాలని భావిస్తోంది. అందుకు గాను 2.50 లక్షల రుణాన్ని ఇవ్వనుంది. ఈ నిర్ణయం వల్ల మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.